అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే చట్టసభ సభ్యులు, ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు అయితే ఇంకా వాళ్ళకి సమాజంలో వచ్చే గుర్తింపు వేరు. సమాజంలో వాళ్ళ హోదా మారిపోద్ది, వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోద్ది, అంత ఉంటుంది. కానీ వైసీపీలో మాత్రం ఆ లైఫ్ స్టైలు, ఆ హోదా 5 ఏళ్లకే పరిమితం. ఈ రంగస్థలం మీద నీ పాత్ర ముగిసింది, ఇంకా నువ్వు వెళ్ళిపో అని అంటే ఎవరు మాత్రం వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు? సో అందుకే చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు, వైసీపీలోనే ఉన్న చాలామంది నోటి దురుసు కారణంగా, పార్టీ చెప్పినట్టు ప్రత్యర్థులను ఎక్కువగా తిట్టిన కారణంగా ఇతర పార్టీల్లోకి వెళ్ళలేక బందీలైపోయారు. అది వైసీపీ మీద అభిమానంతోనో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనో, లేదా అవతల పార్టీల పట్ల ద్వేషంతోనో వాళ్ళు కొన్నిసార్లు ఎక్కువగానే తిట్టారు, కొన్నిసార్లు ఎక్కువగానే ప్రవర్తించారు. సో అటువంటి జాబితాలోకే కొడాల నాని గారు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, మినిస్టర్ రోజా గారు, అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, వీళ్ళందరూ కూడా వస్తారనమాట. సో ఇప్పుడు వీళ్ళందరిలో కొడాల నాని గారికి సీటు, గుడివాడ సీటు ఫిక్స్, ఆయన్ని మార్చరు. గుడివాడ అమర్నాథ్ గారికి అనకాపల్లి ఎంపీ సీటు పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యే, అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకు మేబీ అనకాపల్లి ఎంపీ సీటు పరిశీలిస్తున్నారు, లేదా భీమిలి ఎమ్మెల్యే అంటున్నారు, చూడాలి. ఇక రోజా గారినేమో నగర ఎమ్మెల్యేగా ఉన్న రోజా గారికి మళ్ళీ నగర సీట్ ఇస్తారా లేదనే డౌటే. 50-50 ఛాన్సులు ఉన్నాయి. ఆమెకి ఇవ్వద్దు అని కేడర్ కోరుతోంది. కానీ ఆమె మాత్రం ఈ ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఆ కేడర్తో మాట్లాడుకుంటా, సర్ది చెప్పుకుంటా అని అంటున్నారు. లేదా ఆమెను ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేయించాలనే ప్రపోజల్లో పార్టీ ఉంది. మరోవైపు నెల్లూరు నగర ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొచ్చి నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించాలి అనుకుంటున్నారు. నరసరావుపేట పార్లమెంట్లో కూడా బీసీ ఓటింగ్ ఎక్కువ కాబట్టి పార్టీ ఆ ప్లానింగ్లో ఉంది. ఇదంతా అంటే చెప్పుకోవడానికి బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఓకే, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ గారిని తీసుకొచ్చి నరసరావుపేట పార్లమెంట్ ఇచ్చారు. ఒకవేళ నరసరావుపేట పార్లమెంట్ అనిల్ కుమార్ గారు ఓడిపోతే పార్టీలో గుర్తింపు ఉంటుందా? 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నెల్లూరు సిటీనే నువ్వు గెలవలేవు అని మార్చేస్తే, నరసరావుపేట ఎంపీగా తీసుకొస్తే అక్కడ కూడా ఓడిపోతే మరి అనిల్ గారి పరిస్థితి ఏంటి? అక్కడ సిట్టింగ్ స్థానము పోయినట్టే, ఇక్కడికి వచ్చిన స్థానము పోయినట్టే కదా. పార్టీలో కూడా విలువ ఉండదు. అలాగే రోజా గారి పరిస్థితి అంతే. 2 సార్లు గెలిచిన నగిరి నుంచే నువ్వు మళ్ళీ గెలవలేవమ్మా, నువ్వు సీటు మారు, ఒంగోలు ఎంపీగా వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని పార్టీ అంటే, ఆమె పార్టీ చెప్పిన ప్లేస్కి వస్తే అక్కడ పోటీ చేసి ఓడిపోయిందే అనుకోండి, పరిస్థితి ఏంటి? గెలిచిన తర్వాత జరుగుతున్న ఎన్నికల్లోనే పార్టీ ఆమెకు సీటు మార్చేస్తే, ఓడిపోయిన తర్వాత ఇప్పుడు 2024లో పోటీ చేసి ఓడిపోతారు. మరి ఆ నెక్స్ట్ ఎన్నికలు 29లో వాళ్ళకి అసలు సీట్ ఇస్తారా? వాళ్ళని రాజకీయాల్లో యాక్టివ్గా ఉంచుతారా? గెలిచినప్పుడు హోదాలో ఉన్నప్పుడే దిక్కులేంది, ఓడిపోయిన తర్వాత ఎక్కడో ఆఫ్లైన్ ఇన్యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఎలా పట్టించుకుంటారు? సో వాళ్ళ పొలిటికల్ కెరీర్కి ఖచ్చితంగా ఇది రిస్కే. సాధారణంగా పొలిటీషియన్స్కి గెలిచినా ఓడినా ఒక నియోజకవర్గంతో ఎమోషనల్ బాండింగ్ ఉండాలి, వాళ్ళకంటూ సొంత ఓట్ బ్యాంక్ ఉండాలి. అప్పుడు అమ్మో వీళ్ళను కాదని వేరే వాళ్ళకి సీట్ ఇస్తే వీళ్ళు ఓడిస్తారు అనే భయం పార్టీలో ఉంటుంది. కానీ వన్స్ వాళ్ళు ఆ నియోజకవర్గాన్ని వదిలేసి పక్కకు వెళ్ళిపోతే ఏంటి, ముసలి ఒడ్డుకు వచ్చినట్టే, నీరు వదిలేసి ఒడ్డుకు వచ్చినట్టే. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఫ్రెష్గా ఇప్పుడు ఈ నరసరావుపేట పార్లమెంట్కి వస్తే ఆయన ఫ్రెష్గా తన పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేస్తున్నట్టేగా, పూర్తిగా పార్టీ మీద ఆధారపడుతున్నట్టేగా, తనకంటూ సొంత ఓట్ బ్యాంక్ ఏమీ ఉండదు కదా. అలాగే రోజా గారు 2 సార్లు పోటీ చేసి గెలిచిన నగిరి నుంచి బయటకు వచ్చేస్తే ఆమెకున్న సొంత ఓట్ బ్యాంక్ ఏమవ్వాలి? నగిరిలో బలం ఏమవ్వాలి? అప్పుడు ఒంగోలు ఎంపీగా ఆమె ఫ్రెష్గా పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేస్తున్నట్టేగా. సో ఓడిపోతే పార్టీ ఇంకా వాళ్ళని పట్టించుకోదు కదా. వాళ్ళు ఓడిపోతారు, పార్టీ కూడా అధికారంలోకి రాదనుకోండి, రోజు నోళ్ళకి పని చెప్పినంతకాలం వాళ్ళకి వాల్యూ ఉంటుంది. రోజు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీనో పవన్ కళ్యాణ్ గారినో తిట్టినంతకాలం వాళ్ళకి పార్టీలో వాల్యూ ఉంటుంది. వన్స్ వాళ్ళ నోళ్ళు నొప్పెట్టో, వాళ్ళ మీద వాళ్ళకే విసుగొచ్చో, వాళ్ళ ఇళ్లలో విభేదాలు వచ్చో, లేదు ఇంకా ప్రతిపక్షాలను ఎక్కువ తిట్టకూడదు అని అనుకుంటే పార్టీ గుర్తింపు ఉండదు కదా. అంటే ఉనికి కోసం పోరాడుతూనే ఉండాలి, గుర్తింపు కోసం పోరాడుతూనే ఉండాలి. అది పరిస్థితి.
ఇది నేను వీళ్ళిద్దరిని ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్పా. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి రిస్క్లో చాలామంది ఉన్నారు. సాధారణంగా పొలిటీషియన్స్కి వాళ్ళ సొంత నియోజకవర్గాలతో ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. వాళ్ళు ఓడినా గెలిచినా అక్కడి నుంచే పోటీ చేయాలనుకుంటారు చాలామంది. కానీ నువ్వు ఓడిపోతావు, నువ్వు ఇక్కడ వద్దు వేరే చోటుకి వెళ్ళిపో అంటే అది అవమానంగానే భావించాలి. ఎంత ఫైట్ చేసైనా వాళ్ళ నియోజకవర్గం నుంచే వాళ్ళు పోటీ చేయడం రిస్క్ మంచిదన్నమాట. ఓడిపోయినా సరే పర్వాలా, అక్కడ ప్రజలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే ఈ ఎన్నిక కాకపోతే నెక్స్ట్ ఎన్నిక గెలవచ్చు. అలా కాకుండా నియోజకవర్గం మారిపోతే పారిపోయి వచ్చినట్టు ఉంటుంది కదా. సో అది మొత్తానికి వైసీపీలో కల్చరు ఈ సీట్లు మార్పు అనే విధానమే మంచిది కాదన్నమాట. థ్యాంక్ యూ.